నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ రామకోటయ్య నగర్ 3వ వీధిలో 31 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమాన ప్రాతిపదికలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నాయని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు అందించి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం అందించాలని విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ ఇన్ఛార్జీలు బోయిల్ల ఆదిరెడ్డి, ఐరెడ్డి సుబ్బారెడ్డి, టీవీఎస్ కమల్, 31వ డివిజన్ నాయకులు నారాయణ రెడ్డి, వి నారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, సురేష్, రసూల్, సీనయ్య, తన్వీరు, సురేష్, సతీష్, సందాని, గౌస్ బాషా, సిహెచ్ చిరంజీవి, నరసింహరాజు, అనిల్, వెంకటేష్, రాము, చిన్న, కోటి, కాసిం, జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకుర్తి రవికుమార్, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ హరిబాబు యాదవ్, ఎంబేటి యేసునాయుడు, జిల్లా బీఎస్ఎన్ఎల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు వేలూరు శ్రీధర్ రెడ్డి, 31వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 31వ డివిజన్ సంబంధించి రామకోటయ్య నగర్ 3వ వీధిలో శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, స్థానిక నాయకులకి, అదేవిధంగా మన నాయకులకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ 31వ డివిజన్కి రావడం జరిగింది. అక్కడ 31వ డివిజన్లో ఎన్క్యాప్లో 31 లక్షలతో రామకోటయ్య నగర్ 3వ వీధిలో శంకుస్థాపన కార్యక్రమం, సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమం జరగటం ఉంది. ముఖ్యంగా ఈ రోడ్లు ఎన్ని ఏళ్ల నుంచో బస్టుబట్టిపోయి ఉన్న రోడ్లని మా నాయకులందరూ గుర్తించి ఆ రోడ్లని బాగు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్క్యాప్ వర్కుల్లో పెట్టించి ఈ రోడ్లన్నింటి బాగు చేయించాలి, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటట్టు రోడ్లు బాగుండాలి, అదేవిధంగా మన నాయకులందరూ ప్రతి ఒక్కరిని కలుసుకోమని చెప్పి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేర్చమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకులందరూ స్థానిక నాయకులతో కలిసి ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని ఆ ఇబ్బందులన్నీ సాధ్యమైనంత వరకు తీరుస్తున్నారు. ఇంకా ఏదన్నా మిగిలినా కూడా చేయడానికి సిద్ధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఆయన మాటల్లోనే ఎప్పుడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్తే తక్షణమే తీర్చే నాయకుడు మన నాయకుడు. అందువల్ల ఆయన్ని ఎప్పుడూ గౌరవించి ఆయనకి రాబోయే ఎలక్షన్లో మంచి మెజారిటీతో గెలవాలని, మీ అందరి మనసులో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.